యేసుప్రభుత్వాన్ని గురించి ధ్యానిస్తున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మరో పర్యాయం చేద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మళ్ళీ అవుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. అదతో నేను అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును, పిల్లలందరూ కలిసి చెప్పాలి, గట్టి చెప్పాలి, నోరు చేసి చెప్పాలి. నేను అమూల్యమైన రక్తం చేత, సరిపోలేదు, నేను అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం యేసు రక్తంతో విమోచింపబడ్డామని మనం చూసుకుంటున్నాం. రక్తంలో జీవం ఉంటుందనే మాట మనం చూసుకున్నాం. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద బ్లడ్, ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద బ్లడ్ అనే మాట మనం చూసుకున్నాం. మూలవాక్యం లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద బ్లడ్ అని మనం చూసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈరోజు రక్తాన్ని గురించిన ఇంకొక ఫీచర్ మనం చూసుకుంటాం. రక్తం మాట్లాడుతుంది. అందరూ అర్థం, రక్తం మాట్లాడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్, ఎనీ పర్సన్, ఎవ్రీ పర్సన్స్ బ్లడ్ స్పీక్స్. ప్రతి వ్యక్తి రక్తం మాట్లాడుతుంది. యేసుప్రభు రక్తం కూడా మాట్లాడుతుంది. సో ఎనీ పర్సన్స్ బ్లడ్ దట్ హ్యాస్ బీన్ షెడ్, ఎవరి రక్తం అయినా సరే న్యాయంగా కానివ్వండి అన్యాయంగా కానివ్వండి ఒక్కసారి వెలికించబడితే బయటికి శరీరంలోంచి బయటకు వస్తే బ్లడ్ స్పీక్స్, రక్తం మాట్లాడుతుంది. మనం చూసుకుంటే ఆదికాండం 4వ అధ్యాయం కయీను హేబేల్ అన్నదమ్ములు. సో తమ్ముడైన హేబేల్ని అన్న అయిన కయీను హతమార్చినప్పుడు సో ఏం జరిగిందో మనం చూసుకుంటాం. 8వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నానని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. మళ్ళీ అవుతాం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇంగ్లీష్ చూస్తే, అండ్ హీ సెడ్, వాట్ హ్యాస్ దౌ డన్? ద వాయిస్ ఆఫ్ దై బ్రదర్స్ బ్లడ్ క్రయత్ అంటు మీ ఫ్రమ్ ద గ్రౌండ్. అదవుతుందా? నేల నుండి హేబేలు రక్తం స్వరముతో దేవునికి మొరపెట్టింది. బాగా గమనిస్తే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడైనా కయీను అడగగా అతడు, నేను ఎరుగును, నా తమ్ముడు నేను కావాలని అన్నప్పుడు అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. అదే రక్తం యొక్క స్వరము. బ్లడ్ హ్యాజ్ ఎ వాయిస్, రక్తానికి స్వరం అనేది ఉంది. అదొక నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అందుకే చెప్తాం, మొర్రపెట్టుచున్నది. ఏం మొరపెడుతుంది? చెప్పాలి.
ఏం మొరపెడుతుంది? రక్తం యొక్క స్వరము మొరపెడుతుంది. రక్తం యొక్క స్వరము మొరపెడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సి బ్లడ్ హేబేలే కాదు, ఇన్నోసెంట్గా నిరపరాధి అయిన వ్యక్తి మర్డర్ చేయబడితే, అర్థమవుతుందా, కత్తిపోటు ద్వారానో లేకపోతే దెబ్బలు కొట్టి హెడ్ ఇంజరీ ద్వారానో లేకపోతే చితకబాది ఎట్లా ఒకట ఇన్నోసెంట్ పర్సన్ బ్లడ్ అని నేల మీద పడింది అనుకోండి, ఒలికించి పడింది అనుకోండి, ఆ రక్తం స్వరంతో దేవునికి మొరపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మొరపెడుతుంది? రక్తంకి స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తంకి స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తంలో జీవం ఉంది కాబట్టి, జీవం ఉంటే జీవానికి వాయిస్ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తం ఏం చేస్తుందంటే మొరపెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు హేబేల్ రక్తం దేవునికి మొరపెట్టిన దాన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అవ్వలేదా? రెస్పాండ్ అయ్యాడు. హేబేల్ రక్తం దేవునికి మొరపెట్టింది. హేబేల్ రక్తం యొక్క స్వరము దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. దానికి తగ్గట్టు దేవుడు రెస్పాండ్. అది ఎనీబడి హూ హ్యాస్ బీన్ కిల్డ్ ఇన్నోసెంట్లీ, వారి రక్తం స్వరంతో దేవుడికి మొరపెడుతుంది. దేవుడు వారి పక్షంగా కంపల్సరీ సీన్లోకి వస్తారు. హల్లెలూయా. బికాస్ రక్తంలో జీవం పెట్టిన వ్యక్తి ఎవరంటే దేవుడు. రక్తంలో జీవాన్ని పెట్టిన వ్యక్తి దేవుడు కాబట్టి ఆ నిరపరాధి రక్తం, ఇన్నోసెంట్ పర్సన్స్ బ్లడ్ దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుడు రెస్పాండ్ అవుతాడు, దేవుడు సీన్లోకి వస్తాడు. అదొస్తే ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడనంటే నేనేమన్నా కావాలి వాడినానంటే నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. చంపేసి పాతేసేయచ్చు. అదొస్తే ఆ నేలలో నుంచి వాయిస్ వేసుకొని రక్తం దేవునికి ఓ అని మొరపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హేబేల్ రక్తం దేవునికి ఏమని మొరపెట్టుండొచ్చు? తర్వాత విషయం మనం చూస్తే, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలోడు నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. మళ్ళీ చదవండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. హల్లెలూయా. ఈయన చేతుల్లో రక్తం తీసుకొని నోరు తెరవమ్మా భూమి అని చెప్పి భూములకి హేబేల్ రక్తం పోసి ఉన్నట్లు అర్థమవుతుందా? అప్పుడు ఆ నెలలో నుంచి స్వరం దేవునికి మొరపెట్టినప్పుడు, రక్తం యొక్క స్వరం దేవునికి మొరపెట్టినప్పుడు గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎ కర్స్ ఆన్ ద పర్సన్ హూ హ్యాస్ కిల్డ్ ఇన్నోసెంట్ పర్సన్ బై ద షెడ్డింగ్ ఆఫ్ హిస్ బ్లడ్. హల్లెలూయా. ఎవరైనా సరే కూడాను ఇఫ్ సంపుంటే అర్థమవుతుందా, కర్స్ ఆపరేట్స్. ఆపరేట్స్? శాపం అనేది పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి విరుగుడు ఉందా? థ్యాంక్స్ బి అంటు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు హేబేల్ రక్తం మొరపెట్టిన దాన్ని బట్టి ఏం సీన్లోకి వచ్చింది? హేబేల్ రక్తం స్వరంతో మొరపెట్టిన దాన్ని బట్టి ఏమొచ్చింది సీన్లోకి? గుర్తుపెట్టుకోండి, కర్స్ అనేది వచ్చింది. ఏమొచ్చింది? శాపం అనేది వచ్చింది. అవునా కదా? ఏ పర్సన్ అయితే హేబేల్ రక్తాన్ని ఒలికించాడో చిందించాడో ఆ పర్సన్ మీదకి ఏమొచ్చింది? శాపం అనేది వచ్చింది. అవునా? శపింపబడిన వాడిని దేవుడు. ఇప్పుడు మనం బాగా గమనిస్తే తర్వాత అయ్యాను చాలా గొప్పది నాన్న, చాలా ఎక్కువగా శపించేసే ప్రభావం అంటే కూడాను కన్సలేషన్ మనం చూసుకున్నా కూడాను పెద్ద ఏం ఉండదు అన్నట్లు. అదొక కష్టపడాల్సిందే ఇంకా మళ్ళీ గుర్తేసి దేవుడు కయ్యనికి ఒక గుర్తేసి వేసాడు కదా. కయ్యనికి దేవుడు ఒక గుర్తేసి ఆ గుర్తును చూసి అందరూ కూడా ఈ మార్క్ ఉంది ఎందుకు ఈ వ్యక్తిత్వం అని చెప్పేసి అదోహందా ఇట్లా వ్యవహరించాలని దేవుడు జరిగినా కూడాను. మనకు టాపిక్ ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ పార్ట్. హేబేల్ రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును
తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. అర్థమవుతుందా? 5వ ముద్ర విప్పినప్పుడు ఏమైంది? బలిపీఠము కింద ఆత్మలు చూశాడంట. ఎవరు ఆత్మలు అంటే దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి. అంటే సువార్త చెప్పే వాళ్ళని ఎవరు చంపేశారు. సువార్త చెప్పే వాళ్ళని సువార్త చెప్తుండగా చంపేస్తే వాళ్ళు బలిపీఠం కింద ఏమున్నాయంట? వాళ్ళ ఆత్మలు దేవునికి ఏం చేస్తున్నారంట? ఉన్నాయంట. వారు, నాదా సత్యస్వరూపి, ఎవరిని మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎట్టేసారంట? సైలెంట్గా ప్రార్థన చేసుకున్నా బిగ్గర కేకలు వేసారా? ప్రార్థన చేసింది, కేకలు వేసింది. ఇప్పుడు ఏంటి? బాడీసా స్పిరిట్సా? బాడీసా స్పిరిట్సా? స్పిరిట్స్. దేన్ని బట్టి? వాళ్ళ రక్తం చిందించబడింది చూసారా? వాళ్ళు సువార్త చెప్తున్నప్పుడు, వాళ్ళు గాస్పెల్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరు చంపేశారో వాళ్ళ రక్తం ఒలిగించబడిన తర్వాతకి ఎంత జరిగిపోయే టైం అయింది అనమాట. ఆయన ముద్ర విప్పిన తర్వాత అంతా వీళ్ళు జరగబోయే సంగతి చెప్తున్నాడు. ముద్ర విప్పిన తర్వాత వీళ్ళ ఆత్మలు బలిపీఠం కింద నుండి దేవుడికి బిగ్గరగా కేకలేస్తున్నాయంట. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు. ఏం నిమిత్తము? రక్తము నిమిత్తం ఏం చేయాలంట? అంటే ప్రతిదండన అంటే ఇంగ్లీష్ చూడండి. అండ్ దే క్రైడ్ విత్ ఎ లౌడ్ వాయిస్ సెయింగ్, హౌ లాంగ్ ఓ లార్డ్ హోలీ అండ్ ట్రూ, dost thou not judge and avenge our blood on them? Avenge our blood on them that dwell on the earth. Avenge our blood on them that dwell on the earth. Avenge our blood. Avenge our blood. దేనికి తెలుసా? వాళ్ళ రక్తం కాచిన దాన్ని బట్టి అనమాట. వాళ్ళ రక్తం ఒలికించిన దాన్ని బట్టి అనమాట. అదే వాళ్ళ రక్తం వాళ్ళ కలిసిన దాన్ని బట్టి మా రక్తాన్ని ప్రతిదండన చేయాలంటున్నారు. మా రక్తం చిందించబడింది దాన్ని ప్రతిదండన చెప్తున్నారు అనమాట. మనం చెప్తాను. హౌ లాంగ్ లార్డ్ హోలీ అండ్ ట్రూ డస్ట్ thou not judge and avenge our blood on them that dwell on the earth. మళ్ళీ తెలుగు చెప్తాను. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయ, రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. హేబెల్ రక్తం ఏమని మొరపెట్టవచ్చు? అవెంజ్. ఏమని మొరపెట్టవచ్చు? హేబెల్ రక్తం, నాయనా నా రక్తం మా అన్న ఒలికించాడయ్యా, అయ్యా నన్ను పుట్టించింది ఆయన, నా రక్తాన్ని మా అన్న ఒలికించాడయ్యా, నా చెయ్యా ఏదో ఒకటి చెయ్యా రక్తం మాట్లాడు. హల్లెలూయా. See, in these two instances it is clear, because of the blood, voice of the blood స్పీకింగ్ అనేది జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. బ్లడ్ హ్యాస్ ఎ వాయిస్ అండ్ బ్లడ్ స్పీక్స్ త్రూ ఇట్స్ వాయిస్. హల్లెలూయా. ఎట్లా రక్తం మాట్లాడగలదు అని అంటే రక్తానికి జీవం ఉంది కాబట్టి, రక్తంలో జీవం ఉంది కాబట్టి రక్తం అనేది మాట్లాడగలదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ రక్తం మాట్లాడే, ఇక్కడ వీళ్ళ రక్తం కూడా మాట్లాడే, యేసు రక్తం మాట్లాడితే చూడండి. హల్లెలూయా. స్పీక్ హోలీ స్పిరిట్ చెప్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22, 23, 24 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 22, 23, 24. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవములకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీకు వచ్చి ఉన్నారు. అదే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి,
హెబ్రీయులకు రాసిన పత్రికలో బాగా చూడండి 22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును దేని గురించి మాట్లాడుతున్నాడు? స్పిరిచువల్ హెవెన్లీ దాని గురించి మాట్లాడుతున్నాడు. వేవేల కొలది దేవ యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే హేబేలు కంటే అక్కడి నుంచి అండర్లైన్ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు చెప్పండి పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము ఎవరిది? యేసు ప్రభువుది. హల్లెలూయా. చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే హేబేల్ రక్తం పలికింది కదా, హేబేల్ రక్తం మాట్లాడింది కదా, హేబేల్ రక్తం కంటే శ్రేష్టంగా కాదు, మరి శ్రేష్టముగా పలుకు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శ్రేష్టంగా మామూలుగా పలకడం వేరే, శ్రేష్టంగా పలకడం వేరే. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు హేబేల్ రక్తం కంటే మరీ బిగ్గరగా మాట్లాడిందే శ్రేష్టంగా పలికిందా? నీచంగా మాట్లాడిందా లేకపోతే శ్రేష్టంగా మాట్లాడిందా? శ్రేష్టంగా హేబేల్ రక్తం కంటే చాలా శ్రేష్టంగా మాట్లాడిందంట. ఏంటిది? గడ్డి బాగా చెప్పాలి, అక్కడ పదం చెప్పాలి. ప్రోక్షణ రక్తం. ఏ రక్తము? ప్రోక్షణ రక్తం. ఈ ప్రోక్షణ రక్తం ఎవరిది? యేసు రక్తం. ప్రోక్షణ రక్తం అంటే ఏంది? మామూలుగా పెట్టి చెప్పండి. ప్రోక్షించే రక్తం. ఎవరు ప్రోక్షిస్తారు? ఎక్కడ ప్రోక్షిస్తారు? ఎక్కడ ప్రోక్షిస్తారు? బలిపీఠం దగ్గర ప్రోక్షిస్తారు. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కరుణాపీఠం దగ్గర ప్రోక్షిస్తాడు. హల్లెలూయా. ఆ సీన్లోకి వెళ్తాం. ప్రోక్షణ రక్తం అని మాట్లాడుతుంది కాబట్టి ప్రోక్షణ రక్తం మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఎక్సడస్ నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 17వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు రెండింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. మనకు ఆ ఫోటో గుర్తుంది కదా, కెరూబులన్నీ ఇట్లా పెట్టేస్తుంటారు, 2 రెక్కలు ఇట్లా పెట్టేస్తుంటారు. దాంట్లో ఫేస్ చేస్తారు. కరుణాపీఠం ఫేస్, మెర్సీ సీట్ అంటారు దాన్ని. కరుణాపీఠం అంటే మెర్సీ సీట్, పీఠం అంటే పేట ఈజ్ మెంట్ టు బి సీటెడ్. అదొస్తుందా? పీఠం మీద కూర్చుంటారు. మెర్సీ సీట్, దాని పేరు కరుణాపీఠము. ఈ కరుణాపీఠాన్ని కెరూబులు అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉండాలి. అదొస్తుందా? ఫుల్ వింగ్స్ కవర్. మనకు ఆ ఫోటో గుర్తుంది కదా, టేబర్నకిల్ దగ్గర లోపల మందసం గురించి ఫోటో. సో అవి చూస్తూ ఉండాలి. ఆ మందసం ఉంచవలను. 21. నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసములో ఉంచవలను. అదొకదా? ఆజ్ఞలకు సంబంధించి నేను నీకు ఇచ్చిన అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. హల్లెలూయా. See, God will speak from the mercy seat. అది దేవుడు ఆయన పెట్టిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
22 నుంచి చూద్దాం. 22 నుంచి మనం చదువుకున్నది 22 ఇంతకుముందు 9వ అధ్యాయం 22 వచ్చిన. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమునందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండును గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. సెకండ్ టైం గురించి చెప్తామన్నమాట. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఎవ్రీ ఇయర్ ప్రధాన యాజకుడు ఏం చేయాలి? తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కరుణాపీఠం దగ్గర ప్రోక్షించాలి. ఏం చేయాలి? ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అదవుతుందా? కరుణాపీఠం దగ్గర రక్తం ప్రోక్షించిన తర్వాతకి అదవుతుందా? ఏ రక్తము? గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము, అదోహంగా ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ తీసుకొని తనది కానీ అదోహంగా ఇది ఇంపార్టెంట్, తనది ఆయనది కాదు రక్తం అన్నట్లు వేరే పశువు రక్తం తీసుకొని వెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షిస్తే ఏం పీఠం మీద ప్రోక్షిస్తే ఇప్పుడు దేవుడు ఇది ఈ రియల్ జరగాలన్నమాట. అంటే ఒక్కసారి కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించబడితే, ఎడ్ల రక్తం కానీ గొర్రెల రక్తం కానీ మేక ప్రోక్షించబడితే, ఇప్పుడు దేవుడు ఆ రక్తాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరినీ 1 year వరకు వాళ్ళ పాపాలన్నీ రక్తంతో కప్పినట్టు. ఏం చేసినట్టు? 1 year వరకు, ఇంకొక 1 year వరకు కూడాను, అంటే లీజ్ 1 year ఎక్స్టెండ్ చేసినట్టు. అర్థమైందా? అట్లా మళ్ళీ 1 year ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసినట్టు, అప్పు కట్టాల్సి ఉంటే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసినట్టు అన్నట్లు ఈ రక్తంతో కరుణాపీఠం ముందు ప్రోక్షిస్తే, ప్రభువా మా అందరి రక్తం మేము తేలేము, మా అందరి రక్తం మేము తీసుకొని రాలేము, కాబట్టి మా అందరికి బదులుగా మా పాపాలన్నీ ఇది మోసేలాగా చెయ్యి దీని మీద ప్రధానంగా పెడతాడు. దాన్ని వధించిన తర్వాతకి దాని రక్తం తీసుకొని మా అందరికి బదులుగా ఇదిగో ఈ పశువు రక్తం ప్రోక్షిస్తున్నాము. ఏ పీఠం మీద? కరుణాపీఠం మీద. కరుణాపీఠం మీద ప్రోక్షిస్తూ దేవునికి ఏం చెప్తున్నట్లు? కరుణించు అని చెప్తున్నట్లు. ఏం చెప్తున్నట్లు? ఆ పీఠమే కరుణాపీఠం. అవునా? అట్లా కాకుండా ఆ పీఠం పేరు తీర్పు పీఠం అంటే పరిస్థితి ఏంది? ఇంకో రకం ఉండేది. అర్థమవుతుందా? దేవుడు కరుణాపీఠం మీద రక్తం మీద ప్రోక్షించిన తర్వాతకి ఇదిగో కరుణించు, శాంతించు ఆ రక్తం ప్రోక్షించిన తర్వాతకి దేవుడి దృష్టిలో అందరి పాపాలు ఆ ప్రోక్షించబడిన రక్తంతో కవర్ చేయబడి దేవుడు కరుణించేవాడు అన్నమాట. హల్లెలూయా. ఈ కరుణించాడు దేవుడు అనే దానికి గుర్తు ఏంటంటే ఆయన స్వరం వినిపిస్తుంది, మహిమ దిగొస్తుంది. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అన్ని చెప్పినట్టు మోషే ఆజ్ఞ చెప్పాడు కదా, మనం ఏదో పురుషులు చదువుతున్నాం కదా, మీరు బాగా గమనిస్తే మోషే అంతా తప్పకుండా చెప్పినట్లు యాజకులు ఏం బట్టలు వేసుకోవాలి, ఎట్లా అన్ని చేయమంటూ ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ టాబర్నకిల్ అంతా కట్టేశారు, ప్రత్యక్ష గుడారం అంతా కట్టేశారు, మొత్తం దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ బాగా అంతా చేసేశారు. ఇప్పుడు కట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మహిమ దిగి రాలేదు. అదొందా? ఇప్పుడు ఈ రక్తం తీసుకెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షిస్తే అప్పుడు దేవుని స్వరం వినపడేది, షకీనా మహిమ దిగి వచ్చేది. ఎక్కడికి? మందసం మీదకి. అదొందా? ఆ ప్లేస్ మీదకి అన్నట్లు. అలవుతుందా? దేవుని స్వరం వినపడడం, దేవుని మహిమ కనపడడం రెండు రక్తం ప్రోక్షించిన తర్వాత జరిగేది. హల్లెలూయా. స్వరం వినపడడం, మహిమ కనపడడం. అదొందా? స్వరం వినపడడం, మహిమ
కనపడ్డం. అర్థమవుతుందా? ఈ రెండు, వినపడ్డం, వినికిడి, చూపు, రెండు కూడా దేవుడి గురించి విషయాలు తెలుసుకోవాలన్నా, దేవుని గురించిన విషయాలు చూడాలన్నా కూడాను బ్లడ్ అనేది మ్యాండేటరీ అయి ఉండింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన రక్తం కాదు, అదే ఇప్పుడు మనం చూసుకున్నాం ప్యూరెస్ట్ బ్లడ్ యేసు ప్రభు బ్లడ్. హల్లెలూయా. పాపమే లేని బ్లడ్ యేసు ప్రభు బ్లడ్. ఇప్పుడు ఈయనేం చేశాడు? ప్రధాన యాజకుడు ఎవరు? ఈయనే. ఎవరు ప్రధాన యాజకుడు? ఎవరు? ఈయనే. రక్తం ఎవరిది? ఈయనదే. అర్థమవుతుందా? ఇప్పుడు హస్తకృతములు, చేతులతో, మనుషుల హస్తకృతముల ద్వారా చేతులతో చేసిన పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యాడా? స్పిరిచువల్గా డైరెక్ట్గా హెవెన్లీ హోలీ ప్లేస్కి ఎంటర్ అయ్యాడా? హెవెన్లీ హోలీ ప్లేస్కి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఎవరు? యేసయ్య. హెవెన్లీ హోలీ ప్లేస్కి ఎంటర్ అయ్యి ఆ ప్రధాన యాజకుడు ఎక్కడ చేయాలి? ఏం చేయాలి? రక్తాన్ని ఏం చేయాలి? ప్రోక్షణ రక్తం ఎక్కడ ఏం చేయాలి? ఎక్కడ వెలిగించాలి? కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. కరుణాపీఠం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఆయన రక్తాన్ని తీసుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి, ఏ పీఠం దగ్గరికి? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి, ఇది ప్రోక్షణ రక్తం. ఏ రక్తం? ప్రోక్షణ రక్తం. ఆయన రక్తమే. అదే క్వాలిటీ ఏంటి? ప్రోక్షణ రక్తం అనమాట. ఈ ప్రోక్షణ రక్తం ప్రోక్షించిన తర్వాతకి ఆ రక్తం ఏం చేసింది? మాట్లాడింది. ఏం చేసింది? మాట్లాడింది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి, భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి, రక్తం గార్చి, మరణించి, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.